హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినవి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలానే 4 టమాటాస్ తీసుకున్నాను. అవన్నీ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అవి స్లైసెస్గా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను 8 ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి ఎర్రగడ్డలు వేగినాక దాంట్లో టమాటాలు 4 టమాటాస్ స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అవి టమాటాలు సాఫ్ట్గా కుక్ అవుతాయి. నేను అలానే చేస్తాను. ఆ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయినాక దాంట్లోకి కొంచెం లైట్గా పసుపు, సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయినాక దాంట్లోకి కారం తగినంత వేసుకోవాలి. అలానే ధనియాల పొడి, నేను కొంచెం లైట్గా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం అవసరం లేదు. గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను వేసుకున్నాక మూడింటిని బాగా కలుపుకోవాలి. అన్నిటినీ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది, అడుగు గట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని కారం అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లైట్గా ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక దాంట్లోకి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. దాంట్లోకి తెల్లగడ్డ కూడా వేసుకున్నాను, మర్చిపోయాను మీకు చెప్పడము. నేను 8 ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకొని వేసుకున్నాను. దాంట్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఎగ్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కూడా చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నాకు రైస్లోకి కొంచెం గ్రేవీగా కావాలి, అందుకనేసి నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు. ఒక 1 గ్లాస్కి ½ గ్లాస్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరికి పడి మెరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, నేను బాగా దగ్గర పడేంత వరకు చేసుకున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంది ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్లోకి, అలానే దేంట్లోకైనా, వెజ్ బిర్యానీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.